నెల్లూరు జిల్లాలో ఆధ్యాత్మిక సౌరభాలను వెదజల్లే పెంచలకోన పుణ్యక్షేత్రం ఇప్పుడు భక్తజన సంద్రమైంది. శ్రీ పెనుసుల లక్ష్మీ నరసింహస్వామి వారి బ్రహ్మోత్సవాలలో భాగంగా ఆకాశమే పందిరిగా, ప్రకృతి కోనలే ప్రాకారాలుగా సాగుతున్న వేడుకలో నేడు మరో అద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది. గజవాహన సేవ రాజసానికి ప్రతిరూపం. లోక కళ్యాణం కోసం జరిగిన స్వామి అమ్మవార్ల కళ్యాణ వేడుక ముగిసిన వెంటనే భక్త కోటిని అనుగ్రహించేందుకు నృసింహుడు గజవాహనాన్ని అధిరోహించారు. గజరాజు అంటేనే శక్తికి, ఐశ్వర్యానికి చిహ్నం. అష్టదిగ్గజాలు మోస్తున్న ఈ అనంత విశ్వానికి అధిపతి అయిన ఆ స్వామి గంభీరమైన గజవాహనంపై దర్శనమిస్తుంటే భక్తుల కళ్లు కోటి సూర్యప్రభలతో మెరిసిపోయాయి. తనను నమ్ముకున్న వారికి అభయమిస్తూ ఐశ్వర్య ప్రదాతగా స్వామివారు రాజసంగా కదిలివచ్చారు. దీంతో కోన వీధుల్లో ఆధ్యాత్మిక కోలాహలం నెలకొంది. రంగురంగుల విద్యుత్ కాంతులు, పరిమళించే పుష్పాల అలంకరణల మధ్య గజవాహనం ముందుకు సాగుతుంటే పెంచలకోన గిరిజాన పదం పులకించిపోయింది. ఒకవైపు వేద పండితుల మంత్రోచ్చరణలు, మరోవైపు మంగళ వాయిద్యాల హోరు భక్తుల నోట వినిపించే గోవిందా గోవింద నామస్మరణతో కోన ప్రతిధ్వనించింది. అడుగడుగున కర్పూర హారతులు పడుతూ భక్తులు తమ ఆరాధ్య దైవానికి భక్తిపూర్వక నీరాజనాలు సమర్పించారు. కళ్యాణం చూసి తరించిన కళ్లకు గజవాహనంపై స్వామివారిని చూడటం ఒక మధురమైన అనుభూతి. ఈ వేడుకతో పెంచలకోన క్షేత్రం సాక్షాత్తు భూలోక వైకుంఠాన్ని తలపించింది.